అంటే ఏంటి? మెరీనా అనేది హార్మోనల్ కాంట్రసెప్టివ్ డివైస్‌ని మెరీనా అని చెప్పడం జరుగుతుంది. అంటే దీంట్లో ఏముంటుంది? మెరీనాలో ఎల్ఎన్‌జి, లెవోనార్జిస్ట్రాల్ అనే హార్మోన్ అనేది టీ షేప్ మెటీరియల్‌లో ఏదైతే కాపర్ టీ లాగా సిమిలర్‌గా కాపర్ టీ లాగానే అపియర్ అవుతుంది. దాంట్లో వచ్చేసి లెవోనార్జిస్ట్రాల్ అనే హార్మోన్ మాత్రం ఉంటుంది. సో, అప్పుడు ఆ హార్మోనల్ డివైస్‌ని మెరీనా అని చెప్పడం జరుగుతుంది. మెరీనా అంటే ఒక బ్రాండ్. సో, లెవోనార్జిస్టిరాల్ కాంట్రసెప్టివ్ డివైస్ అనేది ఓన్లీ కాంట్రసెప్షన్‌కే వాడతారా? అది మాత్రమే కాదు. దానికి ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. లెవోనార్జిస్ట్రాల్ ఏం చేస్తుంది? లెవోనార్జిస్ట్రాల్ యాక్చువల్లీ అండాశయం నుంచి అండోత్పత్తి అనేది జరగనివ్వదు. అంటే ఓవులేషన్ అనే ప్రక్రియని జరగనివ్వదు. సో, ఈ ఓవ్యులేషన్ ప్రక్రియ జరగనప్పుడు కన్సెప్షన్ అనేది జరగదు. ఈ విధంగా కాంట్రసెప్షన్‌గా హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే అండోత్పత్తి జరగాలి అంటే మొదటగా ఏంటి ఈస్ట్రోజన్ అనేది కావాలి. ఈస్ట్రోజన్ అనేది లేనప్పుడు అంటే కంప్లీట్ ఈ మెరీనా ఇంప్లాంట్ చేసిన తర్వాత ఏంటి ప్రొజెస్టెరాన్ డివైస్ కాబట్టి కంప్లీట్‌గా ప్రొజెస్టెరాన్ డైలీ సమ్ అమౌంట్ ఆఫ్ బేస్డ్ మీద కొంచెం కొంచెంగా రిలీజ్ అవుతూ వస్తున్నప్పుడు వాళ్ళల్లో ఈస్ట్రోజన్ శాతాన్ని తగ్గిస్తుంది. సో, ఈ ఈస్ట్రోజన్ తగ్గిచ్చడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఎండోమెట్రియోసిస్ అనే సమస్య ద్వారా ఎవరైతే బాధపడుతూ ఉంటారో అంటే హైపర్ ఈస్ట్రోజెనిక్ ఎక్కువగా ఎవరైతే చాలా ఎక్కువ పీసీఓఎస్ స్టేట్ ఉన్నప్పుడు కానియండి, లేదా వాళ్ళకి బాగా పెయిన్‌ఫుల్ పీరియడ్స్ ఉన్నా, ఎక్సెసివ్ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి కానియండి, వీళ్ళందరికీ కూడా ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. సో, ఈ విధంగా కూడా కొంచెం ఈస్ట్రోజన్ శాతాన్ని తగ్గిచ్చి తర్వాత ప్రొజెస్టిరాన్‌ని ఒక స్టెబిలైజ్ చేసిన తర్వాత డివైస్‌ని తీసేసినట్టయితే, వాళ్ళల్లో వచ్చే అండాశయం అనేది మంచి పనితీరు ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ మిగతా పెయిన్‌ఫుల్ సైకిల్స్ కానియండి, ఎక్సెసివ్ బ్లీడింగ్ కానియండి సప్రెస్ అవుతాయి. సో, దీని లైఫ్ స్పాన్ ఎంత? మెరీనా లైఫ్ స్పాన్ 5 ఇయర్స్. ఈ 5 ఇయర్స్ ఉన్నన్ని రోజులు మాత్రమే ఉంటుంది కదా! మళ్ళీ తర్వాత పెయిన్ వస్తుంది కదా! ఈ క్వెషన్ కూడా చాలా మంది అడిగారు. సో, ఇది తీసేసిన తర్వాత యూజువల్లీ ఇది ఒక లాంగ్ పీరియడ్ పాటు సప్రెస్ చేసి ఉన్నప్పుడు ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ అనేది కొంచెం సెన్సిటివిటీ అనేది తగ్గుతుంది. సో, అలా తగ్గినప్పుడు దీని సస్టైనబిలిటీ 3-4 మంత్స్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చే పీరియడ్స్ కూడా చాలా మందికి 90% మెంబర్స్ ఈ పెయిన్, హెవీ సైకిల్స్ వీటి నుంచి రిలీఫ్ అవుతారు. ఈ ఆప్షన్ ఎంచుకోవడం అనేది సర్జికల్ ఇంటర్వెన్షన్ కాకుండా ముందు ఇది ట్రై చేసి ఇది ఒకవేళ ఫెయిల్ అయిందంటే మీరు సర్జికల్ ఇంటర్వెన్షన్ వెళ్ళండి. అదే విధంగా కొంతమందికి మెరీనా పెట్టడానికి కూడా కాంట్రా ఇండికేషన్ ఉంటుంది. సో, వాళ్ళు ఆ కేటగరీలో ఉన్నట్టయితే పెట్టుకోవడానికి లేదు. కానీ దీనికి సంబంధించిన మోర్ ఇన్ఫర్మేషన్ మీరు మీ గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అయితే మీకు దొరుకుతుంది. థాంక్ యూ.